ఏసికి నాట అయితే పడ్డది కానీ కొసలన్నీ ఎండుకపోతున్నాయి. అంత కళ్ళమంటతనమే. ఎవ్వరు చూడు నా మీద ఏడ్చుడే, ఎవ్వరు చూడు నా మీద ఏడ్చుడే. ఇలా ఏడ్చుడు ఈడ్చుకపోను. ఎంత కానమని నేనేమని తెరువుకన్నా పోతానా, ఏమైనా ఆడతాకన్నా వస్తానా? లేతే ఇల్లు ఏందో అత్తే పొలం ఏందో అన్నట్టు నా సందాలు నేను బతానా. నేను ఎంత పంట పండించుకుంటే ఇల్లేకెందుకు? మరి ఎందుకో నా మీద ఇంత కళ్ళమంటతాను నాకైతే అర్థమైతలేదు. రామా 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 ఇంత కానమా అని ఏడితే ఇలా ఏడుపుని ఏమన్నాడు రాజా, నేను ఏడెత్తుకపోతాడు. అయ్యా తండ్రి నువ్వే దిక్కు బాధ్యను. జీడి గింజలు అయితే తెచ్చిన నా పంట మీదకి వెళ్ళి జిట్టి తీసేత్తిగా. ఆడిదాని జిట్టే కానీ మొగోని జిట్టే కానీ ఇవ్వని జిట్టే కానీ నా పంట మీదకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోవాలి. ఇది ఇట్ట కాదు. నా పొలం కూడా 3 బజార్లు ఉన్నాయి. ఆడ పోతా ఎవడెవడైతే నేను ఇంత సంపాదిస్తానా అంత వండిస్తానా అంటాడో ఆడ దాటుకుంటూ పోతే దానికే తాకుతుంది. తండ్రి నువ్వే ఇక బాంచను. దిగేడు ఊరి మళ్ళీ తాప ఈ మాట నా చెవులో పడాలి. ఇదే జీడిత్తు పెట్టి జాడిస్తే గోడెక్కుకోవాలి. గీసేంద్రం నాగా ఇట్లున్నది. అబ్బాయి ఇట్లా కూడా నన్ను లంగం చేద్దామని చూస్తారా రా? ఏం సీసలో దిక్కుమాలి సీసలని తాగా గిదలో పెడతారు. ఇక్కడ 10 ఎకరాలు అంత ఉన్నది కావచ్చు. తాగి సీసలని ఆడ వారేస్తారు. అయ్యో తవ్వకున్నందుకు అవ్వని తలిపిస్తారు గారా. గడ్డ ఈ సీసేంద్ర నా పొలంలో వేసిపోతాను. పారేయకపోతే పిడికిట్లా పట్టుకొని మడికట్లని తిరగమన్నావారా? ఆ గడ్డి ఉంటే తొక్కితే ఒక్కలైతే అంతే చీడేసిన అయితే ఏంది ఇప్పుడు? నీ దాంట్లో అయితేనే ఒక్కలైతే కానీ నా దాంట్లో అయితేనే మొక్కలై మొలుతాదిరా. ఇదేమన్నా పెంట పొంది అనుకుంటారా మరి? అయ్యో నేను పట్టుకొని ఆ బైరాన్ సతీష్ బాబు తలుగుతే ఆయన కూడా గిట్టే నీళ్ళక మొట్టుకు ఉంటాడు. ఇది ఏతనమనే గుర్తానో కానీ ఈ సీజన్ నా గడ్లకి ఎట్లా వచ్చిందిరా? నా జలువాడిని అన్నాడన్న మందుకు మరిగినారా? ఏది పలకవు నువ్వు సొక్కం పోసావు కానీ గిసోండి దిక్కుమాల పని ఎందుకు చేసినావు? సీజన్ ఆంట్లో ఎందుకు వేసినావు అని అంటే కుక్కోళ్ళు ఎత్తాను. లేక శ్రీమంతం అయితే లేపి కోసి పెట్టినట. నువ్వు దోసగాలను పట్టుకొచ్చి తాగుతావు, తింటావు, పండిపోతావు, మళ్ళీ ఏం నిలవనట్టు అని పెడతావు మొక్కవు. అరే అట్టిగా బట్టగలిసి మీ దగ్గర నేనేనరా గిడ బిరికిసలు తెచ్చుకొని తాగింది. ఇగది సంసార సార్ల గురికి తెత్తకాళ్ళ గురికి నా కళ్ళతో నేను చూసిన కాదురా. నువ్వు అజయ్ దావా చేసుకోగా మళ్ళీ ఎట్లా మాట్లాడతావురా ఈ గొల్లెం పెట్టే మాటలు? వారి ఇది కనుక మళ్ళీ నాకు రిపీట్ అయింది అనుకో, బత్తడి సీసాలు తెచ్చి మెత్తగా దంచి నీ పొలంలో పోతా. బిలేడు పత్తులు దిగినట్టు దిగాలి నువ్వు నడతాటే. తీసుకో నీ సీసా నువ్వు తీసుకో. 160 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కడుపు నిండి తాగి ఎవరు కొన్ని సీసన్ పట్టుకొచ్చి నాకు అడ్డే పెట్టావు. తీసుకోపో బూరు మిఠాయి నమ్మకపో. మొన్న పొలం కోసినప్పుడు బుక్కడే బుక్ తిరిగి నాటే పడే ఏమున్నాయి ఇలా? ఇల్లేం పడే నాటే పడే.
కూర అండే వరకు గీయాలే. ఓ కుక్కర్ కొండ కుక్కర్ కొడుక అంటే నా మాట లెక్క అయితే లేడు. ఇవన్నీ పనులు ఏమని మొగడు ఎత్తాడు అనుకుంటున్నావు? అభి ఓ పోడా, పొద్దుచ్చి గద్దె మీద కూర్చున్నది నువ్వేంద్ర ఇంకా పక్కన ఏమన్నావు? లే బడి పోవా? అమ్మో బడిగా నేత లేవనే లేవా. అభి బడికి టైం అవుతుంది లేమంటే షో మీద పెయిన్ మారుతలేదారా? అమ్మో నేత హోంవర్క్ బడికి అనుకో మా మేడం కొడుతుంది. అమ్మ నాకు గర్భసంచి వస్తాను నేను బడికి పోను. నీకు గర్భసంచి ఎందుకుంటుందిరా? నువ్వు బడి ఎగబెట్టేదానికి సగబెడుతున్నావు కానీ మొహం గడుగు తానం చేపిస్తా. నిజంగా అమ్మ నడి బొత్తలు వస్తాను కావాలంటే చూడు. చూసుడొద్దు ఏమొద్దు పా, దానికి తాగితే అవే తగ్గుతుంది. బడి తప్పించేదానికి ఎన్ని తంటాలు పడుతున్నావురా? అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి నీకు కూడా. అంటే దాడికి కూడా గర్భసంచి నొత్తందట్నా. శాతగానప్పుడు అన్ని సంచులు నొత్తున్నాయి అంటాడు. నీ అయ్యకేంది సచ్చేటోడు చావక 10 మందిని పక్కన వేసుకొని వస్తాడు. అమ్మ నేను ఇలా బడికి పోనే నా పాడం అంతా ఇట్లా అవుతాంది. అరే కొడుక, నువ్వు గిట్లనే చేసినావు అనుకో కుడుకని గీకినట్టు గీక్తా. చక్కగా వచ్చి తయారుగా, నా సంగతి తెలుసు కదా నీకు. నువ్వెందుకో బడి దొంగ అవుతున్నావురా కొడుక. బడికి పోతే తెలియదురా. నువ్వు బడికోలేదా అమ్మ? నీకు మాటలు బాగా వస్తున్నాయి రా రే. మంచిగా అడుగుతున్నా, బడికి పోతావా బర్లగాయ పోతావా? బర్లగాయ పోతా. బర్లగాయ పోతావా? ఎందుకురా? బడికి పోతే మా మేడం నన్ను కొడుతుంది. అదే బర్రగాయ పోతే బర్రె నేను కొట్టచ్చు కదమ్మా. మాటలు బాగా నేర్తున్నావు కానీ చదువు నేర్తే ఏమవుతుందిరా నీకు? ఏందే అని ఏమంటావు? వచ్చినావా? అవి చూడు నీ కొడుకు బడికి ఓనంటే ఓనంటుండు. ఇట్లయితే చదువు రాని మొద్దవుతాడు. ఇగిరని చెప్పే ఇరక్క అంటే మొగని నిడిచిపెట్టన్నారా నీ అసోటిదే. పోరని గవే నాన్న మాటలు నేర్పితే బడికి తోలుతాం అనుకుంటే తూలుతావు కదా వాని మీదకే. ధనాలు దంగకుండా దానికునే కమ్మ ఉంది అన్నాడు ఏక్ నువ్వు. నీకేం చేశాను మీరు ఎన్కేసుకొస్తాను? బుద్ధిమాట చెప్పినేంలే బతిలాడి చెప్పినేంలే. ఏం చేయమంటావు? వినకపోతే ఇట్లా మిక్సీలేసి తిప్పినాడు తిప్పుతావా పోరాని? ఘోరంగా ఉట్టిన గౌరంగా చూసుకోవాలని ఇంత ఘోరంగా చూస్తాను ఏందే? ఇక రోజు పోయినంత మాత్రాన 100కు 150 మార్కులు అవుతాయా? ఇక ఒక్కరోజు పోకపోతే ఏం కాదు తీయరాదు. అంతేనా? అయితే ఉంచుకో. అయ్యో నా కొడుకు బుద్ధి నేర్వాలని ఎద్దోలో వేసుకుంటే సర్దిగట్టు తోలుతుంటే గద్దోలు వచ్చి తనుకోవతాను. ఏం చేస్తావు జైవిని? చలో చెరుతుపో. వాణ్ణి నాకన్నా తాతం చేయకపోతే నేను చీరవల కట్టయినా కాదు. ఏమంటావు బిడ్డ? విన్నావానే? నా కొడుకు వాడు. అయితే నేను నీ కడుపులో పుట్టిన డాడీ. లేదురా, మీ అమ్మ కడుపులో పుట్టినావు. అయితే నేను అమ్మ కొడుకునైతే కానీ నీ కొడుకు ఎట్లయితే డాడీ? మూతికి తుమ్మ బొంగ పూసుకున్నావా? నోరు తెత్తలేవు, మాట్లాడు. అడుగుతాడు కదా. సందు దొరికింది కదా అని సకినాలు పోసినట్టు పోయకే. నాకు దొరికినప్పుడు నేను గాయాల్లో తిన్నట్టు వస్తుందా? ఇంత దండం వేసుకురాపన్నాడు. అరే అవి బడికి పోకుండా కానీ హోంవర్క్ చేసుకో బిడ్డ, మళ్ళీ మీ టీచర్ తిరుగుతుంది. అరే అవి నువ్వు రోజు బడికి పోతాను కదా, నీకు ఇంగ్లీష్ వచ్చారా? మా మేడానికి వచ్చు. మీ మేడానికి వచ్చు కానీ అందుకే జీతం ఇస్తారు. ఏం నేర్పుతుంది మీ మేడం? ఇంటికాడ ఆటలు నేర్పుతాంది. వడ్లు నేర్పుడు కాదురా నేను అనేది. తలకాయించండి అది పక్కకు పెట్టి కానీ గదెందుకు పక్కకు పెట్టినవురా? నువ్వే కొట్టాడు పక్కకి పెట్టమన్నావు. అయ్యో నేను అన్నది గట్ల కాదురా. నీకు ఇంగ్లీష్ రాయచ్చా? తెలుగు రాయొచ్చు.
ఓర్ని నీకు అట్లా అర్థమైందా నీ తెలివి తెల్లరగారా ఇంతకు నువ్వు బడిపోయి ఏం నేర్చుకుంటారా రా చదువు నేర్చుకుంటానా ఈడేదా గిట్ట తయారైండు మరి ఎందుకు నేను తిట్టేది గిందుకే ఇన్నిటోడు ఉంటే నువ్వేమో 20 చెప్పి 60 కొసరెత్తావు నా మాట విన్నావా నిన్న జుట్టకెళ్ళి వెళ్ళింది కదా నీకు మీ బల్లి ఏమేయడం ఇట్టావురా మా పెద్ద మేడం వాళ్ళ చిన్న బిడ్డ అంటే ఇష్టం. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. మా డాడీ వండుకున్నాడు నేను పోయి ఆడుకుంటా. అరే అభి ఎటు పోతా అన్నారా నేను నీకోసమే వస్తా అన్నా రాక్కనే అద్దంటానా ఏంటో చెప్పు. చెప్దామని వచ్చినా గానీ నువ్వు ఉండేటని ఉండక మా తమ్ముని ఎందుకు ఉండమన్నావురా ఇంటికాడ ఆడు బడికి పోనంటాండు. నేను ఒక్కనుంటే నేనే బడి దొంగలు అవుతా, ఇద్దరం ఉంటే ఇద్దరం బడి దొంగలమవుతాం కదా, అందుకే ఉండు అన్న. నువ్వెంత లంగా ఉన్నావురా ఉండు ఈ ముచ్చట మీ అయ్యకి చెప్తా. నువ్వు ముయ్యేటోడు మునక ఆన్నెందుకు ముంచుతున్నావురా? ఏ బొక్కదన్నా ఈ ముచ్చటి ఇట్ట మా డాడీ చేలో పడ్డాననుకో నీ బొక్కలేసి కుక్కలకెత్తా. ఒత్తి పెడితే దిగుట్ల పడతావు నీకు ఎందుకురా అంత బలుపు? నువ్వు ఆగ్ర పొట్టడా. ఈ బక్కలని న్యాయం పడబడ్డది నా కోపం అయితే తొక్కు తొక్కు చంపుతా. ఏడి వీడు ఎటు పోయిండు? నా చేతికి దొరకాలే గాని తొక్కు జాడలేసి ఉక్కుతా. అమ్మయ్యా పోయింది. అరే ఏందిరా ఇవాళ స్కూల్కి ఎందుకు రాలేదు? అవి ఏంది మేడం మీరు కూడా గిట్లా వస్తారు? అయితే నువ్వు కూడా బడెగ్గొట్టినావా? ఎగబెట్టుడు కాదురా నీకోసమే వస్తాన్నా. ఎందుకు మేడం నాతో ఏమన్నా పనా? గట్టి కాడ కనంతలేవు నీతో నేను పనిరా. ఇవాళ బడికి ఎందుకు రాలేదు అడుగుదామని వస్తానా. నేను బడికి రాకపోతే మీకేమైతుంది మేడం? దయ్యం పడి పడతాను. ఏందిరా ఏమంటావు? మాటలు బాగానే వస్తున్నాయి. అట్లా కాదు మేడం, నా సోదింటే మీకు బాధ అనిపిస్తుంది చెప్పన్నా. మా అమ్మ మా డాడీని కొట్టింది మేడం, ఒక్కడుంటే భయపడతాడని సోబతుకున్నా మేడం. పోయి కాడ గొట్టమంతలేవు నువ్వు మీ పాపకు సోపతున్నావారా? కట్ట వచ్చినప్పుడు గొట్టం అయితేంది చుట్టం అయితేంది మేడం. అరే అభి నువ్వు ఈడున్నావారా? నేను నీకోసం వీళ్ళంతా చల్లడం వచ్చా. అగో మేడం మీరు గీడున్నారు ఇలా బయలేదా? ఉన్నది కానీ మీకెట్లున్నది? దెబ్బలు బాగా తాకినాయా? దెబ్బలు నాకేంది తాతాయి? మీ భార్య మిమ్మల్ని కొట్టింది కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నా పిల్లలు నన్ను ఎందుకు కొడితే మేడం? నాదే చేయితే బతుంది అది ఎవరు చెప్పారు మీకు? ఇంకెవరు చెప్తారు? మీ కొడుకే చెప్పిండు. మా అమ్మ మా డాడీని కొడుతుందంటే సోపెత్తుకుందామని పడికి వస్తలేడట. అరే వారి నువ్వే చెప్పినావా? ఆడు బడగ పెట్టడానికి అట్లా చెప్పినట్టున్నాడు మేడం. నా పిల్లలు నాదే చేయిందుకు ఎత్తది. అరే నువ్వు ఇంటికాడ ఇవే సున్ని లెక్క చేస్తావు. నాడు బడిపో మేడం తోటి. పడిపోకుండా ఏం చేస్తావు? ఇంటికాడ ఆట ఆడతావా? మేడం ఇక ఒక్కరోజు ఇచ్చిపెట్టుది, రేపు ఆదివారం కదా సోమవారంకి వెళ్ళి తోలుతావు. సరే ఇంకా ఉండండి సున్ని లెక్క చేసుకుంటా. నడు ఇక నీకు చదువు రాదు కానీ వ్యవసాయం నేర్పుతా. కాదురా అవి గట్లా చెప్తారా అందరికి? ఒక్కవేళ మీ అమ్మకు వచ్చినా కొట్టలేదని చెప్పాలి. అంటే మేడం ఏమైనా దాన్ని చెప్పిన డాడీ. నీకు అన్ని నా బుద్ధిలో వచ్చినాయిరా. అయ్య కూర్చిన బిడ్డలాట పరమ బాగోతులాట. అంతేపాటు వీడు ఉండు, నేను దొయ్యలు నీళ్ళు నిన్నేవో చూసి మోటార్ పని చేసేస్తా. సరే డాడీ. మరి ఆగమాగం చేయకు మళ్ళీ ఈడ.
ఆట ఆడుకున్నాం ఇప్పుడు. ఈ బండి సురితే పొలం మూతల పడాలి. అబ్బో చిట్ ఏమో సౌండ్ వస్తుంది. ఈ బర్రె కాదు కదా, ఇంకేదైనా బర్రేనా? ఓహో, అప్పటి నుంచి ఈ బర్రేనా నా సౌండ్ చేసేది? खत्म। ఈ బురదవర్రా నా మీద వేసేది. ఈ పన్నోడి మీద బురద కొట్టినాడు ఎవర్రా? నిద్రంతా ఖరాబ్ చేసిర్రు. అరే అబ్బిగా, ఈ బురద కొట్టింది నువ్వే గారా? నిజం చెప్పు, లేకుంటే పొలం లేసి తొక్కుతా. నేను కాదు, మా డాడీ ఏమంటేసిన. అమ్మ గట్టిగా, నువ్వు ఇంతకు తెగించినవారా? అప్పుడు అంటూ ఊకున్నా కానీ ఇప్పుడు ఊకునేది లేదు. అరే అబే, ఇక పైప్ కింద పేగున్నది. ఈ బురద నా మీద ఎందుకు వచ్చావురా? మరి లేకపోతే నీ కొడుకుందో నా మీద బురద కొట్టలేదారా? బురద శల్కం. నీ మీద బురద కొట్టమని నా కొడుకుని ఎందుకు తోలుతారా? మరి అడుగుపోవాన్ని. చిన్న పొరగా లేనని అబద్ధం చెప్తారా? ఇంకోసారి నా జోలికి అత్తివి బురద కాదు బాయిలో నూకుతా. ఊళ్ళో అందరు నా కొడుకు సుండిగాడు అంటే ఏమో అనుకున్నా. డాడీ అయిందేదో అయింది కానీ కడుక్కునేవుదా.